अरुणकिरणजालैः रञ्जिताशावकाश विधृतजपपटीका पुस्तकभीतिहस्त इतरकरवराढ्या फुल्लकल्हार संस्था निवसतो हृदि बाला नित्यकल्याणशीला। श्रीमात्रे नमः। अखिलांड कोटि ब्रह्मांड नायकी आदिपराशक्ति श्री 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 బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారి దివ్యానుగ్రహంతో ఈరోజు భాగ్యనగరం ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో మనము శ్రీ విద్యా మహాపంచాంగ ఆవిష్కరణ అంటే సాధారణంగా మనం గంటల పంచాంగము అని వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ ఇది శ్రీ విద్యా మహాపంచాంగం. అంటే అన్ని విద్యలలోకెల్లా, అంటే అన్ని ఉపాసనలలోకెల్లా శ్రేష్టమైన ఉపాసన మహాత్రిపుర సుందరి అమ్మవారికి సంబంధించిన అద్భుతమైన ఉపాసన. అమ్మవారిని ఏ విధంగా ఉపాసించాలి, ఏ విధంగా పూజించాలి, ఏ విధంగా అభిషేకించాలి, ఏ విధంగా స్తుతించాలి, ఏ విధంగా అమ్మవారి మంత్రాన్ని జపించాలి, అమ్మవారిని ఏ విధంగా ధ్యానించాలి, అమ్మవారి యొక్క హోమ యజ్ఞయాగాది క్రతువులు ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాలు అనేకమైన విషయాలు ఉన్నాయి. అయితే ఆయా కార్యక్రమాలు ఏ ఏ ముహూర్తాలలో ఏ ఏ సమయాలలో నిర్వహించాలి అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా మనకి సాధారణంగా పంచాంగము అనేసరికి ఏం చేస్తాము, ఈ రాశి ఫలాలు అవన్నీ మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ రాశి ఫలాలు, నక్షత్రం, పాదం మనకి ప్రధానంగా ఏ పంచాంగం తీసుకున్నప్పటికీ కూడా దోషాలు ఏమున్నాయి, శుభ ఫలితాలు ఏమున్నాయి, ఏ నక్షత్రం వారికి, ఏ పాదం వారికి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉంది, ఇట్లాంటి విషయాలు మాత్రమే పొందుపరచబడి ఉంటాయి. అదేవిధంగా శుభముహూర్తాలు వగైరాలన్నీ కూడా పొందుపరచబడి ఉంటాయి. కానీ ఇప్పుడు ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి శ్రీ విద్యా మహాపంచాంగం సామాన్యమైనటువంటిది కాదు. ఇది మార్కెట్లో దొరికేటువంటిది కాదు. ఆధ్యాత్మిక లోకానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ప్రప్రథమంగా అందించబడినటువంటి అద్భుతమైనటువంటి మహాపంచాంగమే శ్రీ విద్యా మహాపంచాంగం. ఈ మహాపంచాంగం ఆవిష్కరించాలంటే సామాన్యమైనటువంటిది ఏం కాదు. ఎందుకంటే ఈ యొక్క మహాపంచాంగ ఆవిష్కరణ చేయడానికి కూడా ఒక అర్హత అనేటువంటిది ఉండాలి. ఏమిటి అర్హత అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఉపాసన చేయడానికి ఏ విధంగా అయితే మనకి అమ్మవారికి అనుగ్రహంతో అర్హత లభిస్తుందో అట్లాంటి అర్హత కలిగినటువంటి వారు మాత్రమే అమ్మవారిని ఉపాసించగలుగుతారు. కానీ ఈ యొక్క మహాపంచాంగాన్ని ఆవిష్కరణ చేయడం అంటే, భక్తలోకానికి అందించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది ఆవిష్కరణ చేయాలంటే సమర్థులు ఉండాలి. సూక్ష్మంగా వివరిస్తాను, ఎందుకంటే పంచాంగం అందరి చేతిలోనే ఉంది కనుక. ఇది పంచాంగ పూజ అయిన తర్వాత పంచాంగ శ్రవణం చేయాలి. అందులోనూ మన మీడియా మిత్రులందరూ కూడా మరి ఈరోజు నా ఈ వైభవానికి అమ్మవారి అనుగ్రహంతో పాటు అదేవిధంగా మహానుభావులైనటువంటి పెద్దల యొక్క సహకారంతో పాటు ప్రధానమైనటువంటి ప్రోత్సాహం అనేది మీడియానే. ఈరోజు ఒక ముక్కమ్మల మహాక్షేత్రం అన్నా, లేకపోతే శ్రీధర స్వామి అన్న ప్రపంచానికి తెలిసిందంటే ఈ యొక్క ప్రసార మాధ్యమాల ద్వారానే. ఒక సొంత మనిషిలాగా ఆదరించారు మీడియా వారందరికీ కూడా. ఈ పరాభావన సంవత్సరంలో సకల శుభాలు కలగాలని చెప్పేసి ఆశీర్వదిస్తూ ఎక్కువ సమయం నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే పంచాంగం మీ చేతిలో పెట్టేశాం కనుక
ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మీరంతా కూడా చక్కగా దైవ దర్శనం చేసుకున్నారు, వేపు పచ్చడి తిన్నారు, దైవ దర్శనం చేసుకున్నారు. ప్రశాంతంగా వెళ్ళి ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయండి. అలాగే ఏ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థానాలు ఎట్లా ఉన్నాయి, వాటి యొక్క దుష్ప్రభావాలు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఏ మహామంత్రం జపం చేయాలి అనేటువంటి ఆ విషయాలను కూడా పంచాంగంలో పొందుపరుస్తూ నిత్యము కూడా చక్కగా భస్మధారణ చేయడానికి విభూతి పండును కూడా పెట్టాం. అదేవిధంగా జపం చేసుకోవడానికి జపమాల కూడా మీకు ఆ యొక్క పంచాంగంతో పాటుగానే మీ అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక పరాభవనామ సంవత్సరం అనగానే పేరును బట్టి అందరం భయపడుతున్నాం. ఎందుకంటే పేరులో ఏముందులే అంటూ ఉంటారు, కానీ పేరును బట్టి కూడా ప్రభావాలు అనేటువంటివి ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క పరాభవనామ సంవత్సరం సాధారణంగా ఈ సంవత్సరమే కాదు, ఈ ప్రతి సంవత్సరం కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ యొక్క గ్రహాలు ఉండేటువంటి స్థానాల్ని బట్టి ఆ సంవత్సర ఫలం అనేటువంటిది ఉంటుంది. అయితే ఆ ప్రకారంగా మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క పరాభవనామ సంవత్సర ప్రభావం అనేది మనకు అప్పుడే కనబడుతోంది. ఎందుకంటే సంవత్సర సంధి ప్రతిరోజు కూడా త్రిసంధ్యలు ఏ విధంగా అయితే ఉంటాయో వార సంధి, పక్ష సంధి, మాస సంధి, ఆయన సంధి, ఋతు సంధి, సంవత్సర సంధి అని ఉంటాయి. ఈ యొక్క పాల్గొన మాసం పౌర్ణమి మొదలుకొని చైత్రమాసం పౌర్ణమి వరకు ఈ యొక్క నెల రోజులు కూడా సంవత్సర సంధి అంటారు. ఈ సంధి కాలం చాలా భయంకరమైన సమయం అన్నమాట. అయితే సంవత్సర ఫలం అనేటువంటిది ఎప్పటి నుంచి ఆరంభం అయిపోతుందంటే పాల్గొన మాసం నుండి దాని ప్రభావం అనేటువంటిది కనపడుతుంది. ఎవరికి వారి నన్ను పరాభవించారనేటువంటి ఒక అపోహలో ఉండి భయంకరమైనటువంటి యుద్ధాలు చేసుకుంటున్నారు. అందుచేత ఈ యొక్క ప్రభావం అనేటువంటిది ఈ సంవత్సర ఫలితాన్ని బట్టే కనబడుతోంది. యుద్ధ భయాలు ఉన్నాయి, ప్రాణ భయాలు ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి ఈ యొక్క వెపన్స్ వాడడం వల్ల వాతావరణం కాలుష్యం అయిపోయి భయంకరమైన వ్యాధి భయాలు కూడా సూచిస్తున్నాయి. దీనివల్ల ఏర్పడిన కరువు కాటకాల వల్ల చోర భయాలు కూడా కనబడుతున్నాయి. ప్రపంచ దేశాలు మధ్య ఒక దేశానికి మధ్య సఖ్యత అనేటువంటిది బహు తక్కువగా ఉండేటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా మనం తీసుకున్నట్లయితే యథార్థంగా త్రికరణ శుద్ధిగా ఎవరైతే ప్రజాసేవ చేస్తారో వారిని ప్రజలు గుర్తిస్తారు, వారిని ప్రోత్సహిస్తారు, వారికి సహకరిస్తారు. తద్వారా వారికి ఉన్నతమైనటువంటి పదవులు కూడా సిద్ధించేదానికి అవకాశం ఉంది. ఎవరైతే నటిస్తారో వాళ్ళందరూ వారి నటన అనేటువంటిది బయటపడిపోయేటువంటి సంవత్సరం ఇది. ఇక తర్వాత అదేవిధంగా ఇండస్ట్రీస్ కూడా ఏంటంటే ఉన్న వాటిని బహుజాగ్రత్తగా నడపడం అనేది మంచిది, నూతనమైన ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. వ్యాపార రంగం కూడా ఏంటంటే నూతన ప్రయత్నాలు మాని ఉన్నదాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాలుగాను కూడా శ్రేయదాయకంగా చెప్పబడుతుంది. అదేవిధంగా సినీ రంగం వారికి, కళాకారులకి, తర్వాత అదేవిధంగా పండితులకి, మీడియా వారికి కూడా చాలా మంచి సమయం అని చెప్పచ్చు, బాగుంది. ఇక తర్వాత అదేవిధంగా వివాహ ప్రయత్నాలు కూడా బాగా ఫలిస్తాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్ళు అనేటువంటి తగ్గుతాయి. పెద్దవాళ్ళు నిర్బంధిస్తారు, పిల్లలు అర్థం చేసుకుంటారు. వివాహ బంధాలు అనేటువంటివి స్థిరమైన బంధాలుగా ఏర్పడే అవకాశం ఈ సంవత్సరంలో బాగా కనబడుతుంది. అదేదో వ్యవసాయం చేసేటువంటి వారికి కూడా మరి చక్కటి సువృష్టి వర్షాలు సువృష్టి కురిసేటువంటి అంటే సకాల వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నందువల్ల రైతులు కూడా బాగుంటుంది. వరి రైతుల కంటే మెట్ట రైతులకి అనుకూలమైన సమయంగా ఈ సంవత్సరం తెలుపబడుతోంది. ఇక తర్వాత అదేవిధంగా విద్యార్థులు కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం కనబడుతుంది. అయితే
12 రాశులలో ప్రధానంగా మనకి ఏలినాడు శని అనేటువంటిది మరి మీనరాశిలో ఏలినాడు శని సంచారం చేయడం వలన కుంభరాశి, మీనరాశి, మేషరాశికి ఏలినాడు శని నడుస్తోంది. దాని వలన కొంత ఇబ్బంది అనేటువంటిది ఎదుర్కొంటారు. అదేవిధంగా సింహరాశి వాళ్ళకి అష్టమ శని, ధనురాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ఈ 5 రాశుల వారు శని ప్రభావం చేత కొంత ఇబ్బంది పడేదానికి అవకాశం కనబడుతుంది. ఈ 5 రాశుల వారు కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి సమయం. అదేవిధంగా మరి కేవలం శనిని దృష్టిలో పెట్టుకునే మాట్లాడడానికి అవకాశం లేదు. రవి ప్రభావం ఉంటుంది, చంద్ర ప్రభావం ఉంటుంది, కుజ ప్రభావం ఉంటుంది, బుధ ప్రభావం ఉంటుంది, గురు ప్రభావం ఉంటుంది, శుక్ర ప్రభావం ఉంటుంది, రాహుకేతుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. నవగ్రహాల్ని దృష్టిలో పెట్టుకోవాల్సింది సంవత్సరం అంతా కూడా. అందుచేత ఏ సమయం నుండి ఏ సమయం వరకు ఏ గ్రహం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో మన శ్రీ విద్యా మహాపంచాంగంలో పొందుపరిచాం. ఆ సమయంలో ఏ మహామంత్రాలు జపం చేయాలో కూడా ఏర్పాటు చేశాం. అందులోనే చక్కగా మంత్రాలన్నీ కూడా ఎవరికి వారే గురువుల దగ్గర ఉపదేశం తీసుకోక్కర్లేకుండానే ఆ మహామంత్రాలు నేరుగా ఆ పుస్తకంలో చూసి జపం చేసుకోవచ్చు. ఇందులో ఏ మాత్రం సంశయం లేదు. ఇక తర్వాత అదేవిధంగా ఏ నక్షత్రం వారు ఏ అమ్మవారిని ఉపాసించాలి, అదేవిధంగా లగ్నాతు రాహువు కేతు ఉండే స్థానాలను బట్టి 12 రకాలైన కాలసర్ప దోషాలు, ఏ కాలసర్ప దోషం ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయం కూడా అందులో పొందుపరిచాం. ఆ కాలసర్ప దోషం ఉన్నటువంటి వారు ఏ మంత్రం జపం చేసుకోవాలో కూడా అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక తర్వాత అదేవిధంగా 2 సార్లు కాలసర్ప దోషం ఏర్పడబోతోంది. కాలసర్ప దోషం ఏర్పడుతుందంటే భయంకరమైనటువంటి ప్రమాదాలు, యుద్ధ భయాలు, ప్రాణ భయాలు, రాజకీయ అనిశ్చితి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కుటుంబాల్లో కూడా కలహాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆ సమయాలు కూడా మీకు సూచించడం జరిగింది. ఆ సమయంలో మానసాదేవిని ఆశ్రయించి మనం సత్ఫలితాలు సాధించుకోవచ్చు. ఆ మహామంత్రం కూడా మీకు అందులో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా పంచ ప్రత్యంగిరలు, శత్రుస్థానం బలంగా కనబడుతోంది. అంచేత శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చేటువంటి అద్భుతమైన ప్రత్యంగిర సాధన కూడా అందులో ఏర్పాటు చేశారు. అమ్మవారిని ఏ విధంగా ఉపాసించాలి, అమ్మవారి మహామంత్రాలు ఏ విధంగా జపించాలి, ఆ మహామంత్రాలు ఏమిటి అనేటువంటివి కూడా వివరంగా ఉన్నాయి. అదేవిధంగా ఏ రోజు ఏ తిథి నిత్యాలు అంటారు. ఇది ఎవరు చెప్పరాడు. శ్రీ విద్యా పంచాంగంలో ఒక ప్రత్యేకత అదే. పగటి కాలాన్ని ఏమైనా పిలుస్తారు, రాత్రి కాలాన్ని ఏమైనా పిలుస్తారు. పగటి కాలంలో ఏ ఆరాధన చేయాలి, రాత్రి కాలంలో ఏ ఆరాధన చేయాలి, వారాన్ని బట్టి ఏ ఆరాధన చేయాలనేటువంటి ఒక సుస్పష్టమైనటువంటి వివరణ అంతా కూడా మనకి శ్రీ విద్యా మహాపంచాంగంలో లభిస్తుంది. ఈ శ్రీ విద్యా మహాపంచాంగం కేవలం ఒక ముక్కమ్మల మహాక్షేత్రంలోనూ భాగ్యనగరంలో మాత్రమే ఈ 2 పీఠాల్లోనే మనకు లభిస్తాయి. అదేవిధంగా శ్రీధరస్వామీజీ.com వెబ్సైట్లో కూడా మీరు ఆన్లైన్ పంచాంగం స్వీకరించవచ్చు. అందుచేత ఈ పంచాంగం దోషాలను చెప్పడమే కాదు, ఆ దోషాల నుండి అతి సులభంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే స్వయంగా ఆ మహామంత్రం జపం చేసుకుని శుభ ఫలితాలు సాధించేటువంటి అద్భుతమైన రీతిలో ఈ పంచాంగాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఆధ్యాత్మిక చరిత్రలోనే ప్రప్రథమంగా వెలువడినటువంటి పంచాంగం. ఏదో పంచాంగం అంటే సామాన్యమైన పంచాంగంగా మాత్రం మీరు భావించవద్దు. సమస్త దోషాల్ని హరించి సకల శుభాల్ని కలిగించి సామాన్య మానవుడు అసమాన ప్రతిభాశాలిగా ఏ విధంగా తీర్చిదిద్దబడాలో ఆ విషయాలన్నీ కూడా ఈ శ్రీ విద్యా పంచాంగం ద్వారా మీకు అందుతాయి. ఒక అనుభవజ్ఞుడైనటువంటి పంచాంగకర్త ఈ పంచాంగాన్ని చూసి ఒకే ఒక ముక్క అన్నాడు, స్వామి ఇది శ్రీ విద్యా మహాపంచాంగం కాదు, ఒక గైడ్, ఒక సగటు మనిషి ఏ విధంగా తన జీవన శైలిని కొనసాగించాలనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది నాకు అని చెప్పి ఆయన ప్రశంసించడం జరిగింది. ఇది అమ్మవారు నా ద్వారా మీకు అందిస్తున్నటువంటి అద్భుతమైన ఒక మహాప్రసాదము అని చేత ప్రతి ఒక్కరు కూడా ఆయన పంచాంగాన్ని తెరిచి మీకు సంబంధించినటువంటి అవన్నీ కూడా చదువుకొని ఏ మంత్రాలు ఏ సమయంలో జపించుకోవాలో తెలుసుకొని జపించుకొని
ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు సాధించుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా సర్వమంగళకరంగా ప్రతి ఒక్కరు కూడా అన్యోన్య ప్రేమాభిమాన ఆప్యాయతలతో వారి యొక్క జీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి జగదమ్మను ప్రార్థన చేస్తూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, భూమి సస్యశ్యామలం కావాలని, సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ప్రతి ఒక్కరు కూడా విలసిల్లాలని చెప్పేసి నా జగదమ్మను ప్రార్థన చేస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ శ్రీమాతా కృపా కటాక్ష సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః.